నరసరావుపేటలో స్థానిక పట్టాభి రామస్వామి కళ్యాణ మండపంలో టీడీపీ ఆర్యవయసుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదవార అరవిందబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జలానీ, రాష్ట్ర గోల్డ్ పర్సెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలబాయ్ విజయ్ కుమార్, తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆర్యవయసులు పిలుపు అరవిందబాబు గెలుపు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవయసులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు. మీరు రావాలి సార్, మాకు బాగలేదు. పోయినసారి మన ఆర్యవయసులకి టెక్నోలో 218 ఇల్లు ఇచ్చారు. అమ్మా మహిళలు గుర్తుపెట్టుకోండి, గత టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత, బీజేపీ జనసేన టీడీపీ ఐక్యత. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వర్ధిల్లాలి ఆర్యవయసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్యవయసుల ఐక్యత, ఆర్యవయసుల పిలుపు, ఆర్యవయసుల పిలుపు. ఇదే నినాదంతో నేను 5 ఏళ్లుగా ప్రయాణం చేస్తూ ఉన్నాను, ప్రజల్లో ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను. ప్రతి గడపకి 5 ఏళ్లుగా 4 నుంచి 5 సార్లు వెళ్ళడం జరిగింది. ఈ 5 ఏళ్లు కూడా ఎక్కడ కూడా విశ్రమించింది లేదు. రోజుకు 18 గంటలు నా పోరాటం, నా ప్రయాణం ఇలానే సాగింది. ఇవన్నీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ వైసీపీ దుర్మార్గాలు, వైసీపీ అవినీతిని ఎండగట్టడానికి నేను ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక సామాన్యమైన వైద్యుడిగా, ఒక రైతు బిడ్డగా ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నానా లోకేష్ బాబు గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి 2019లో ఓడిపోయిన తర్వాత తెల్లారి నేను రోడ్డు మీద రావడం జరిగింది. ఏ విధంగా నేను ఇక్కడ గెలవాలి, ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడే గెలవాలి, ఇదే నా ఆలోచన. ప్రతి పేదవాడిని అడిగాను, వ్యాపారస్తులు అడిగాను, అందరిని అడిగిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. తెల్లారి నేను ప్రజల్లోకి వెళ్ళడం మొదలు పెట్టాను. ప్రతిరోజు ప్రజలతోనే ఉన్నాను, ప్రజలతోనే మమైపోయిపోయాను. ఎండనక వాదనక రాత్రి మగళ్ళు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహాశక్తి, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతోటి బీజేపీ నాయకులు అందరూ సహకారం తీసుకుని నేను ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. కష్టం ఉంది, నాకు జరిగిన నష్టాన్ని ఇవన్నీ కూడా గమనించిన ఇవాళ ప్రజలందరూ కూడా నరసరావుపేట పట్టణంలో అరవింద్ బాబు అందరి వాడు, అరవింద్ బాబుకి నరసరావుపేటకి అంబేద్కర్, అరవింద్ బాబు నరసరావుపేటకి తీసుకొచ్చి ఎస్సీ ఎస్సీ బీసీ దళిత నాయకులు అరవింద్ బాబుని ఆలోచన వాళ్ళు చేయడం జరిగింది. నాకు 5 ఏళ్ళుగా పూర్తిగా అన్న నాయకులు ఎస్సీ ఎస్సీ బీసీ, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు
అదేవిధంగా ఆదివాసీ సంఘాలన్నీ కూడా నాకు అండగా ఉన్నాయంటే నేను వారందరూ కూడా రుణపడుతున్నానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ప్రయాణంలో సాగుతున్న వారు కూడా ఈరోజు ఇంట్లోంచి కదిలి ఈరోజు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఇది చాలాసార్లు చెప్పాను. పొద్దున కూడా ఈ అపార్ట్మెంట్స్ వీటికి పిలిచినప్పుడు అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చాలాసార్లు చెప్తా ఉన్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నిజంగా ఆర్య వయస్సులకి మీరు ఎలక్షన్స్ టైంలో ఓటేయటమే తప్పించి దాని తర్వాత మీకు మాతో అంతగా పెద్ద పని ఉండదు. మీకు పెద్దగా మాతో అంత పని ఉండదు. మీకు మీ వ్యాపారం బాగా చక్కగా సాగితే దానికి ఏ ఇబ్బందులు లేకపోతే అది మీకు మేము చేసే మంచి అని మీరు ఫీల్ అవుతారు. అలాగే మీరు ముందుగా పసిగట్టేవారు మీరు ఎటువైపు గవర్నమెంట్ వెళ్తుంది, ఎవరికి వెళ్ళబోతున్నారు అనేది రాష్ట్రంలో ఎవరైనా పసిగడతారా అంటే అది 6 వయసులో పసిగడతారు. దానికి కారణం కూడా ఉంది. మీకు అన్ని వ్యాపారాలు ఉంటాయి. అన్ని వ్యాపారాల్లో కూడా మీరేదో మిగతా వాళ్ళ ఒకరినో ఇద్దరు కలవరు. రోజుకి మీరు కొన్ని వందల మంది కలుస్తారు. కలిసినప్పుడు మీరు మాట్లాడే మీరు వారిని అడిగే ధోరణితో అందరి దగ్గర నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఏమవుతుంది, ఎలా ఉంది, ఇదంతా కూడా. ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే దీని అర్థం క్లియర్ గా కనిపిస్తా ఉంది. మీరందరూ ఇంత సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి వచ్చారంటే తెలుగుదేశం పార్టీకి ఈసారి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మీరందరూ కూడా, లేకపోతే ఇంతమంది రావడం తీసుకురావడం, పాప సుబ్బారావు గుప్తా గారు, విజయ్ కుమార్ గారు, ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి వారు సమకూర్చినా కానీ రావాలంటే మీ మనసులో కూడా ఎక్కడో ఉండాలి. పిలిచారు, మనం వెళ్ళాలి, సంఘీభావం తెలపాలని ఆ ఫీలింగ్ ఇక్కడికి వచ్చారు. ఆ ఫీలింగ్ తో వచ్చేంత మంది వచ్చారంటే దీని అర్థం టీడీపీ మంచి రోజులు రాబోతున్నాయి. మిగతా వారికైతే మిగతా మీటింగ్ మేము వెళ్తే మేము వేరువేరుగా మాట్లాడాలి. అంటే మేము ఇది సంక్షేమ కార్యక్రమాలు ఇది చేయబోతా ఉన్నాం, మహిళలకు ఇది చేయబోతా ఉన్నాం, లేకపోతే ఇంకోటి చేయబోతా ఉన్నాం అని చెప్పి మేము చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్యవైశ్యులతో మాట్లాడేటప్పుడు అవన్నీ పనిచేయవు. ఎందుకంటే మీరు 70-80% మంది దానిలోకి రారు, తీసుకునే పరిస్థితి ఉండదు. మీరు అందరూ ట్యాక్స్ కట్టడం, ఇంకోటి కరెంటు బిల్లు ఎక్కువ ఉండటం, వీటి వల్ల మీకు అవన్నీ ఏమి రావు. మీకు కావాల్సిందల్లా మా వైపు నుంచి మీకు కావాల్సింది మా వైపు నుంచి మాట్లాడాలి, మా నోట్లో నుంచి వినాలనుకునేది మీరు ఏంటంటే, సార్ ఎంపీ గారు నర్సరావుపేటకి ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుంది దానిపైన మీకు కావాలి క్లారిటీ. నేను మీకు మాటిస్తా ఉన్నాం. డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాలు మీకు తెలిసిందే కొద్ది సంక్షేమం ముందుకు వెళ్ళింది, డెవలప్మెంట్ వెనక్కి వచ్చింది. ఈసారి సైకిల్కి ఎలాగైతే 2 చక్రాలు ఉంటాయో, ముందు చక్రం డెవలప్మెంట్, వెనక చక్రం సంక్షేమం, లేకపోతే ముందు చక్రం సంక్షేమం, లేకపోతే సో 2 కలిసే ప్రయాణిస్తాయి. డెవలప్మెంట్ పరంగా ఏదైతే రోడ్స్ పరంగా ఇవన్నీ ఉన్నాయో, నర్సరావుపేటకి సంబంధించి బైపాస్ రోడ్ ఇప్పటికే శాంక్షన్ అయింది. ఆ బైపాస్ రోడ్ కి ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుంటా ఉన్నారు. దానికి కొద్దిగా అలైన్మెంట్ అటు ఇటు మార్చాల్సిన అవసరం ఉంది. మార్చి తప్పకుండా ఈ బైపాస్ రోడ్ అనేది దాదాపు బైపాస్ రోడ్ అదేసి వినుకొండ నుంచి వచ్చే రోడ్డు ఏదైతే గుంటూరు వెళ్తుందో అది కూడా బైపాస్ వస్తుంది. అది వేస్తే 3/4 ఆఫ్ ద నర్సరావుపేటకి రింగ్ రోడ్ వచ్చినట్టు అవుతుంది. అది వినుకొండ నుంచి అక్కడ వెళ్ళిపోతుంది, గుంటూరు నుంచి వచ్చేది ఇటు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 3/4 అవుతుంది. కాబట్టి మీ డెవలప్మెంట్ పరంగా, కనెక్టివిటీ పరంగా, మీ బిజినెసెస్ కి, మీ వ్యాపారాలకి అన్నింటిలోకి ఎక్కువ మీకు ఖర్చు పెట్టే దేని మీద అంటే లాజిస్టిక్స్ మీద. అంటే సరుకును ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకురావడం మీద ఎక్కువ ఖర్చు పెడతారు. అది తగ్గుతుంది. దానికి కట్టుబడి ఉన్నామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోది, ఏదైతే బిజినెస్ అసోసియేషన్స్ ఉన్నాయి, అంటే దాల్ మిల్ అసోసియేషన్, గోల్డ్ అసోసియేషన్, ఇలా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఉండే ఇబ్బంది ఏంటంటే ఎక్కువగా మీ పైన అనవసరంగా ఒక 10% చేస్తారు తప్పు. కానీ ఆ 10% చేసిన దానికి 90% మీదకి ఈ అనవసరంగా ఈ పోలీసులు పంపించడం కానీ, లేకపోతే ఇంకొకరు జిఎస్టీ పంపించడం, ఇంకోటి పంపించడం, ఇలా పంపించి మిమ్మల్ని హెరాస్మెంట్ చేసే పరిస్థితి. మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. మిమ్మల్ని ఆ వ్యాపారంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో, గోల్డ్ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేసిన తర్వాతే ఏమన్నా
ఇలాంటి ఇన్స్పెక్షన్స్ కానీ వాటికి కానీ ఉపక్రమిస్తామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం. అంతేగాని ఎడ్యుకేట్ చేయకుండా భయప్రాంతాలు చేయడానికి మాత్రం మేము ఉండమని చెప్పి మేము మాటిస్తా ఉన్నాం. మూడోది చాలా మంది ఈ మధ్య కంప్లైంట్ చేస్తా ఉంది, చాలా మంది మా దగ్గరికి వచ్చి చెప్తా ఉంది ఏంటంటే కొంతమంది డబ్బు తీసుకున్నారు సార్ మా దగ్గర, డబ్బు తీసుకొని అప్పు తీసుకొని కరోనా టైంలో ఆ టైంలో